హాయ్ హలో గైస్ వాట్సాప్. ఈ వీకెండ్కి ఒక అద్భుతమైన చికెన్ పులావ్ చేసేద్దాం. పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో అరగంటలోనే తయారయ్యే ది బెస్ట్ చికెన్ పులావ్ చేసేసుకుందాం వచ్చేయండి. ఇది 2 kg రైసు 2 kg చికెన్ బిర్యానీ. వీకెండ్స్కి కానివ్వండి, గ్యాదరింగ్స్కి కానివ్వండి, ఇది ది బెస్ట్ చికెన్ పులావ్. దీని టేస్ట్ పిచ్చెక్కిపోతారు అంతే. పదండి స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ దవర పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 250 ml ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. 10-12 యాలకులు, ఒక 10 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 3 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక 6 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టేయండి. ఆనియన్స్ మగ్గుతాయి. ఒక 5 మినిట్స్ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆనియన్స్ బ్రౌన్ అవుతాయి. ఆనియన్స్ని ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్లో వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 200 గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన వెంటనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఆనియన్స్ కూడా కలర్ వదులుతాయి. దీనివల్ల మన బిర్యానీ మంచి కలర్ఫుల్గా అయితే వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1 టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి కలర్ అనేది వస్తుంది. అలానే ఒక 3 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఇలానే ఒక 30 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ పలావ్కి మెయిన్ హుక్కు ఈ ప్రాసెసే. ఆనియన్స్ని బాగా వేయించుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా అయితే వస్తుంది ఈ చికెన్ పలావ్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుందాం. వీటిని ఒక 20 సెకండ్స్ వేయించుకుందాం. ఇలా వేగాక ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి అనేది ఈ స్టేజ్లో అయినా వేసుకోండి, లేదంటే చికెన్ వేసాక అయినా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 750 గ్రామ్స్ టమాటోస్ని యాడ్ చేయండి. నేను ఈ కొలతలు 2 kg చికెన్ 2 kg రైస్కి చెప్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. టమాటోలని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. టమాటోలు మగ్గుతాయి. చూసారా దీని కలరు అప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మూత తెరిచి టమాటోలు మగ్గాయో లేదో చూసేద్దాం. టమాటోలు బాగా మగ్గాయి కదా, ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసేసుకుందాం. బేసిక్ మసాలాలే, దీంట్లో స్పెషల్ మసాలాలు అంటూ ఏమీ లేవు. ధనియాల పొడి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకోండి. వేసి వీటన్నింటిని ఒకసారి కలుపుకొని ఒక 30 సెకండ్స్ వేయించుకుందాం. 30 సెకండ్స్ తర్వాత చిక్కటి పెరుగుని ఒక కప్పు వేసుకుందాం. వేసుకున్న పెరుగుని మసాలాలతో పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 kgల చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోండి. చికెన్లో వాటర్ ఊరుతాయి. ఆ వాటర్తోనే ఈ చికెన్ మొత్తము ఉడికిపోతుంది. ఇందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం యాడ్ చేయకూడదు. చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. చికెన్ యాడ్ చేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ వరకు బాగా కుక్ చేయండి. చికెన్ని ఒక 80% వరకు బాగా కుక్ చేసేయండి. మిగిలిన 20% దమ్ అయ్యేటప్పుడు సరిపోతుంది. చికెన్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసుకుందాం. ఎప్పుడు కూడా వేడి నీళ్ళు అనేటివి యాడ్ చేసుకోండి. చల్ల నీళ్ళు అనేటివి అవాయిడ్ చేయండి. నేను యూజ్ చేస్తున్నది బాస్మతి రైస్ కదా, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకోండి. బాస్మతి రైస్ అయితే, నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాస్ వేసుకోండి. నీళ్లు సరిపోతాయి. ఇలా వేడి నీళ్లు వేసుకోవడం వల్ల 2 ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఒకటి, అప్పటికప్పుడు ఎసురు అనేది వచ్చేస్తుంది. మసాలా టేస్ట్ అనేది కూడా చేంజ్ అవ్వదు. ఒకవేళ మీరు మసాలాలో చల్లనీళ్ళు అనేది వేసుకున్నారంటే వేయించుకున్న మసాలా చల్లబడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసి
అడ్జస్ట్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి అడుగు భాగం నుండి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేద్దాం. 15 మినిట్స్ తర్వాత చూడండి మన చికెన్ పులావ్ ఏ విధంగా వచ్చిందో. మెతుకు అంటుకోకుండా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో మన చికెన్ పులావ్. మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ అథెంటిక్ చికెన్ పులావ్ని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.